స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు మనకి ఆర్ఎంఎస్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో చాలామంది అప్లై చేసుకుని ఉంటారనమాట. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి సో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. సో అడ్మిట్ కార్డ్స్కి సంబంధించి సో మనకి లింక్ అయితే ఓపెన్ అవటం అయితే జరిగిందండి. సో మీరు ఆ లింక్ త్రూ వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మీరు ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో అడ్మిట్ కార్డ్ ఉంటుందో అడ్మిట్ కార్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో అంతకన్నా ముందుగా మీకు సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీలో చాలామంది నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి సో ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మనం షార్ట్ టర్మ్ ఏదైతే బ్యాచెస్ ఉంటాయో అవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నాము. అట్ దట్ సేమ్ టైం ఈ వీకెండ్ లోపే మీకు ఏదైతే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయో ఆ గ్రాండ్ టెస్ట్ల సెషన్ కూడా స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్గా ఏవైనా డీటెయిల్స్ కావాలంటే మాకు కాల్ చేయండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్ఎంఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదమ్మా. సో అప్లికేషన్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడి అనేసి ఉంది కదా, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక ఫామ్ అనేది రిటర్న్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఆ ఫామ్లోనే మీకు అప్లికేషన్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సో ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ బాక్స్లో మనం సో ఈ ప్లేస్లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మీది ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ బాక్స్ ఏదైతే ఉంటుందో సెకండ్ బాక్స్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది మీకు నచ్చినది కాదమ్మా. ఎప్పుడైతే మీరు ఆర్ఎంఎస్కి అప్లై చేశారో అప్లై చేసేటప్పుడు మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అప్లై చేసిన రోజు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకే. సో తర్వాత కిందన మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అనేది ఉంది చూడండి, QCK2SS అన్నది ఉంది కదా, అది మీరు ఏం చేస్తారంటే తాడు ఏదైతే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్లో యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఏ విధంగా వస్తే అదే విధంగా మీరు అక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ వస్తుంటాయి, స్మాల్ లెటర్స్ వస్తాయి, నెంబర్స్తో వస్తాయి, నెంబర్స్ లేకుండా వస్తాయి. సో ఏ విధంగా అయినా రావచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. రైట్. అండ్ ఫైనల్లీ సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని క్లిక్ చేసినట్లయితే సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి చూపించట్లేదు బికాజ్ ఎందుకంటే ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం కాబట్టి సో నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు. ఏదైతే ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తానమ్మా. సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సో ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ త్రూ మీరు ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైతే నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏం చేస్తారంటే సో మా నెంబర్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంటాయి కదా, అక్కడ మీరు కాల్ చేసినట్లయితే సో ఎంక్వైరీ కోసం కాల్ చేయొద్దాం, అంటే మీ డౌట్స్ కోసం కాల్ చేయొద్దు. డౌట్స్ ఏమన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ గురించి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే మనకి గ్రాండ్ టెస్ట్ల గురించి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే సో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో దయచేసి చాలామంది ఏంటంటే డౌట్స్ కోసం మాత్రమే కాల్ చేస్తున్నారు, ఎన్ని వీడియోస్ పెట్టినా సరే. సో వీడియోస్ కూడా క్లియర్గా చూడట్లేదు, చూడకుండా వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించే కాల్ చేస్తున్నారు. సో దయచేసి అది చేయొద్దు. సో ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఇంకా ఉన్నది మనకి ఇంకొక 1.5 months 2 monthsలో మనకు అయిపోతాయి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి. సో సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సో ఈ టైంలో మీరు ఏంటంటే సో పిల్లల మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసి అనేది ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు ఎక్కువగా కాల్స్ చేస్తున్నట్లయితే వాటి మీద మేము ఫోకస్ చేయలేమండి. సో దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఈ డౌన్లోడ్ చేసుకునే లింక్ ఏదైతే ఉంటుందో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో అందరికీ గుడ్ బై.